సో అలాగే మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఈ రిలేషన్షిప్ సింగిల్. లవ్ స్టోరీస్ అవి కామనే కదా, ఉంటూ ఉంటే పోతూ ఉంటే. ఫస్ట్ లవ్ ఎవరు? క్రష్, అది లవ్ కాదు. ఇష్టం చూడంగానే బాగున్నారు అది ఇది అనుకోవడం అంతే. ఎవరు ఫస్ట్ లవ్ ఎలా జరిగింది? ఫస్ట్ లవ్ మరి ఎందుకు బ్రేకప్ అయింది? అయిపోయింది, మరి అయిపోతుంది అంతే. అంటే అన్ని యాక్టింగ్ ఫీల్డ్ కదా, యాక్టింగ్ ఫీల్డ్ అంటే లైక్ కొంచెం చెప్తారా డీటెయిల్డ్గా? మనకు తెలిసిందే ఏముంది, ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్లో ఉంటే జనరల్గా అందరికీ నచ్చదు. మనకి ఐ లవ్ మై అంబిషన్, సో యూ హ్యావ్ టు మేక్ సాక్రిఫైజెస్. దానికి టైం ఇవ్వాలి. యా. సో నేను చేసిన సాక్రిఫైస్ ఏంటంటే దూరం పెట్టడం, ఏం చేయడం. నెక్స్ట్ మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్ళాలనిపించలేదు మీకు? లేదండి, ఇంకెప్పుడు అనిపించలేదు. సో తర్వాత యా దేర్ వర్ సమ్ ఆన్ అండ్ ఆఫ్స్, బట్ నథింగ్ సీరియస్. ఓకే, ఒకవేళ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అర్థం చేసుకోవాలి అండ్ నా ప్రొఫెషన్ని గౌరవించాలి. యా, ఈ రెండు ఇంపార్టెంట్. రెస్ట్ ఎలా ఉన్నా నాకు నో ప్రాబ్లం, అంతే. నా వరకు మాత్రం ఈ రెండు అంతే. సో ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఇంకా అచీవ్ చేయాల్సినవి ఉన్నాయి? చాలా ఉన్నాయండి. ఫస్ట్ అయితే నాకు పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, అదొక గోల్ ఉండిపోయింది. బాలకృష్ణ గారిని మళ్ళీ ఒకసారి కలవాలండి. అంటే లైక్ నరసింహనాయుడుతో నేను అరంగేట్రం చేశాను. ఎంతైనా సరే ఆయన హీఈస్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ టు గెట్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆయన ఒకసారి కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, ఆయనతో కలిసి యాక్ట్ చేయాలి. దే ఆర్ మెనీ గోల్స్. విలన్గా చేస్తున్నాను, ఐ హ్యావ్ టు సీ హౌ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ మీ. ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై లుక్స్, ఐ నీడ్ టు చేంజ్ మై లుక్స్, లుకింగ్ ఫర్ న్యూ స్క్రిప్ట్స్, ట్రై ఎక్స్ప్లోరింగ్ న్యూ ఇండస్ట్రీస్. సో ఇప్పుడు ఏది లిమిట్ లేదు, ఇప్పుడు బౌండరీ మనం సెట్ చేసుకొని ఉండలేం. వీ కెన్ గో ఎనీవేర్, వీ కెన్ డూ ఎనీథింగ్. సో యా, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్. సో కళ్యాణ్ గారి గురించి చిన్న టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా భీమ్లా నాయక్ అనే ఒక గ్లింప్స్ రిలీజ్ అయింది. అరే యా, మీ రియాక్షన్ ఏంటి? చూడండి, వండర్ఫుల్. అసలు ఎనీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వుడ్ బీ లైక్ ప్రౌడ్ ఆఫ్ హిజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్. మేము చదివింది గుడ్ శామర్టన్ స్కూల్లో. సో మా సూపర్ సీనియర్స్ అందరూ రామ్ చరణ్ గారు, రానా గారు అందరు అదే స్కూల్ అనమాట. ఓకే, మీరు కూడా ఆ స్కూల్లో చదివారు? అదే ఆ స్కూల్లోనే చదివాం మేము. అల్లు అర్జున్ గారు కూడా పక్కనే గుడ్ శామర్టన్ నలందాలోనే వేరే కాలేజ్, డిగ్రీ అనుకుంటా, డిగ్రీలో చదివేవారు. అందరు అక్కడే మ్యాక్సిమం నాకు తెలిసి మా స్కూల్ సరౌండింగ్స్లోనే చదివేవారు అందరు. సో వీ నో దట్. మేమందరం ఎప్పుడెప్పుడు యాన్యువల్ డే పెడతారా, ఎప్పుడెప్పుడు చిరంజీవి గారు వస్తారా గెస్ట్గా, అదే వెయిటింగ్. సో నేను చదివే టైంలోని యాన్యువల్ డే అప్పుడు అవ్వలేదు, ప్రోగ్రామ్ అవ్వలేదు, ఆ చిరంజీవి గారు రాలేదు, సంథింగ్ హ్యాపెండ్. బట్ మా డైరెక్టర్ సార్ అండ్ ఇంకొక సార్ ఉంటారనమాట, శాస్త్రి సార్ అనేసి, వీళ్ళిద్దరూ ఏంటి అంటే టాపర్స్ అందరినీ చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లారు. అందరు వాటి షూటింగ్ పద్మాలయ స్టూడియోస్, బాగా గుర్తు నాకు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం మొత్తం కామెడీ చేసుకుంటా, అక్కడిక్కడ చూసుకుంటా మొత్తం తిరుగుతూ ఉన్నాం. సడన్గా ఆయన వచ్చారు. రాగానే అందరు పరిచయం చేశారు. ఈ అమ్మాయిలు అందరూ ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు టాపర్స్ పరిచయం చేశారు. అబ్బాయి లేదా టాపర్ చేసి, సార్ ఈ అబ్బాయికి నంది అవార్డు వచ్చింది సార్ అంటే, అవునా, ఓ కంగ్రాచులేషన్స్, నువ్వు మావాడువేనా, ఓకే రా, ఏంటి చదువుతున్నావు నువ్వు, నాకంటే చదువు రాలేదులేరా నీకు అని మాట్లాడుతున్నారు. మేము ఈ లోపు చెప్పాం కదా, మేము ఫ్రెండ్స్ ఇద్దరం మొత్తం స్టూడియో తిరిగేస్తున్నాం, అందరితో మాట్లాడేస్తున్నాం అనగానే ఒక అతను పక్క నుంచి, ఏం రా నువ్వు హెయిర్ స్టైల్ ఏంటి, అప్పుడు కొంచెం మధ్యపాపిడి ఉండేది, హెయిర్ స్టైల్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ మేము ఇట్లానే పెట్టుకుంటామని చెప్పా. పెట్టుకొని అలా మొత్తం తిరుగుతూ ఉంటే ఆయన కెమెరామ్యాన్ ఏదో మరి తెలియదు నాకు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, సార్ ఈయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట సార్ అన్నాడు. అనగానే ఆయన ఇలా చూసి, అవునా అన్నారు చిరంజీవి గారు. మా డైరెక్టర్ సార్ వీళ్ళందరేమో తిడుతున్నారు, ఏంటి నువ్వు అని. ఆగండి, మా తమ్ముడు ఫ్యానే కదా, పర్వాలేదు అని అన్నారు. నేను షాక్ అయిపోయాను. నేను అసలు ఏం మాట్లాడాలో అర్థం కాల. సో ఆ ఎంటైర్ సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు ఒకటే రిలైజ్ అయింది, ఏ హీరో గారు ఎవరైనా సరే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు పక్క హీరో నేమ్ తీస్తే డెఫినెట్గా ఏదో ఒకలాగా రియాక్ట్ అవుతారు. ఫేస్లో అయినా సరే ఒక చిన్న కోపం కానీ ఏదో ఒకటి వస్తుంది, సడన్గా ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వడమో ఏదో ఒకటి చేస్తారు.
బట్ ఆయన తీసుకున్న విధానం ఏదైతే ఉందో అది నాకు వినంగానే అక్కడ నేను ఫిదా అయిపోయాను అసలు టోటల్లీ. అండ్ దగ్గరికి పిలుచుకొని ఆయన దగ్గరికి కౌగిలించుకొని ఫొటోస్ ఇవ్వడం అందరితోని, పిల్లలందరూ ఎంకరేజ్ చేసి ఆయన ఇచ్చిన వాల్యుబుల్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఐ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్. యాక్టింగ్ కోసం ఏమన్నా చెప్పారా మీకు? యాక్టింగ్ కోసం అంటే మా బాబు అప్పుడే అన్నారనమాట, మా బాబు కూడా వస్తున్నాడు రామ్ చరణ్ తేజ్ చూద్దాం అని అన్నారు. అంటే లైక్ అప్పుడు అంతగా మేము యాక్టింగ్ గురించి ఏం మాట్లాడలేదు, బట్ హీ ఓన్లీ విష్డ్ us ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. సో that was that. We never got the opportunity to talk about acting. సూపర్. ప్రాజెక్ట్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ చేయట్లేదు, ఇలా ఉంది సబ్జెక్ట్, ఇలా ఉంది లైన్, ఇలా ఉంది అంటే ఈ సెట్ బాగుంది అంటే బాగుంది అని చెప్తారు, బాగాలేదంటే బాగాలేదని చెప్తాడు. ది రీజన్ ఏంటి దీంట్లో కూడా స్వార్థం ఏంటి అంటే నాకు సందీప్ అన్న ఏదున్నా సరే ఫేస్ మీద చెప్పేస్తాడు, అరే ఇది బాగుందిరా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. అంటే మా ఇద్దరికి కామన్ పాయింట్ ఏంటి అంటే మూవీస్ గురించి డిస్కషన్, లైన్ గురించి డిస్కషన్, స్టోరీ లైన్స్ గురించి డిస్కషన్. హీ లైక్స్ టు లిజన్ మోర్ లైన్స్. వాట్ ఈస్ న్యూ, స్టోరీ లైన్ పాతగా ఉందంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సో హూ ఈజ్ డూయింగ్ దిస్ రోల్, ఈస్ దెర్ ఎనీ ఫ్రెష్నెస్ దట్ హీ కెన్ యాడ్ ఆర్ షీ కెన్ యాడ్. సో ఇలాంటివి మేము ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం. మలయాళంలో ఒక ఫిల్మ్ వచ్చింది మొన్న, చాలా బాగా తీశారు, అది మనం అడాప్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. కన్నడలో ఇది ఉంది. వరల్డ్ సినిమా, ఆయన ఒక్కటనే కాదు, ఇండియన్ సినిమానే కాదు, వరల్డ్ సినిమా. హీ ఫాలోస్ లైక్ ఎనీ ఫిల్మ్ విచ్ finds interesting, which he finds interesting, he'll discuss it anamata. So it's really nice when you have enthusiasts whom we can share stuff with. సూపర్. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? అంటే హీరోగా ఫస్ట్ ఫిల్మ్ అయితే చెప్పాను నేను, జలక్, వీ హ్యాడ్ టు ప్రొడ్యూస్ దట్. సో దానికి నేనేం తీసుకోలేదు. యాజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే ఎంత? చైల్డ్ ఆర్టిస్ట్గా నాకు గుర్తులేదండి, ఇంట్లో వాళ్ళు తీసుకునేవారు. maybe 500 rupees per day. I don't know. I'm not sure. I never asked them. ఓకే, హీరోగా మీరు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో చెప్పకండి, దాంతో ఏం చేశారు చెప్పండి. ఫస్ట్ రెమ్యూనరేషన్ నాకు చెక్ వచ్చినప్పుడు మాత్రం అమ్మకి ఇచ్చాను. తర్వాత లాస్ట్ అయితే లైక్ చెక్స్ అంటే 3 part పేమెంట్స్ అలా ఉంటాయి కదా. లాస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు మాకు స్కూల్లోని పిల్లలకి కొన్ని బుక్స్ కావాలి అండ్ కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి అంటే, పెయింటింగ్ అండ్ ఆల్ చేయాలి అంటే నేను దాంట్లో నుంచి స్పెండ్ చేశారు మమ్మీ. సో మామ్ మేనేజర్స్, నేను చెప్పాను మమ్మీ ఇది కొంచెం చెయ్యి నా తరపు నుంచి అంటే ఓకే అన్నారు. షీ మేనేజెస్ మై అకౌంట్స్ అనమాట. ఐఎమ్ నాట్ లైక్, ఐ డోంట్ మైండ్ అబౌట్ మనీ అండ్ ఆల్, షీ టేక్స్ కేర్ ఆఫ్ దట్. స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ మానస్ అన్న. ఫేవరెట్ కలర్? బ్లూ. ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ స్పాట్? విత్ ఫ్రెండ్స్, ఎనీ ప్లేస్. ఓకే, ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఇది కొంచెం కష్టమే, ఖుషి. సూపర్. ఫేవరెట్ యాక్టర్? పవన్ కళ్యాణ్ గారు. ఫేవరెట్ యాక్ట్రెస్? సౌందర్య గారు. ఫేవరెట్ ఫుడ్? చికెన్ బిర్యానీ, అమ్మ చేసింది. ఇంట్లో చేసింది. చేసింది. ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్?